వాక్యం ఏం తెలియజేస్తుంది? నీ దేహము నీకు దేవుని వల్ల అనుగ్రహించబడి ఉన్నది, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నది మీరు ఎరగరా? మన దేహము దేవునికి ఆలయం. మరి ఈ దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పటిదాకా అన్నయ్య దేహం శుభ్రంగా లేకపోయినా బాధ లేదు, మనలో నుండి బయటికి వెళ్ళాయి కదా, మనల్ని అపవిత్రపరిచేయి, మనం ఎట్ట ఉన్నా బాధ లేదని మీరు అనుకోబాకండి. ఎందుకంటే నీ దేహము దేవునికి ఆలయం. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి ఉన్నది. నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. ఇప్పుడు దేవాలయాన్ని ఎలా పడితే అలా ఉంచుతారా? శుభ్రంగా ఉంచుకుంటారు. అలాగే నీ హృదయాన్ని కూడా, నీ దేహాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం పేదలమైనా బాధ లేదు. లాజరు దేవుని ఆత్మ కలిగిన వాడు. సరైన భోజనం లేదు, సరైన దుస్తులు లేవు, ఆరోగ్యం క్షీణించిపోయింది, పేదరికం భరించలేక ఒకరోజు చనిపోయాడు. అతని కోసం దేవదూతలు పరలోకము నుండి దిగొచ్చారు, అతని పైకి కొనిపోయారు. ధనవంతుడు సుఖంగా జీవించాడు, మంచి లగ్జరీని అనుభవించాడు. చివరికి చనిపోయి పాతి పెట్టబడ్డాడు, పాతాళానికి వెళ్ళాడు, యాతన పడుతూ ఉన్నాడు. తరువాత పాతాళంలో ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అరిసి అరిసి నా గొంతుకు ఎండిపోతుంది, నా నాలుక తడి ఆరిపోతుంది, ఒక్క బొట్టు చుక్క నీరు కావాలని ఆక్రందన ఆవేదన చేస్తూ వచ్చాడు ధనవంతుడు. ఒక్క చుక్క కూడా అనుగ్రహించబడలా. తర్వాత అన్నదమ్ముల రక్షణ కోసం పాతాళం నుండి దేవునికి మొరపెట్టాడు, ఆ మొర కూడా దేవుడు ఆలకించలే. చనిపోయిన తర్వాత మనం ఎంత మొరపెట్టినా, మన యావదాస్తి ఇస్తామన్నా కానీ రక్షణ మాత్రం దొరకదు. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు? నీ నుండి, నీ దేహము దేవునికి ఆలయము కాబట్టి నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు తినే ఆహారాన్ని బట్టి కాదు, నీలో నుండి బయటికి వెళ్ళేవే నిన్ను అపవిత్రపరుస్తాయి కనుక ఒక్కొక్క పాపం నువ్వు గుర్తుకు తెచ్చుకొని సైతం వాటి నుండి నువ్వు విడుదల పొందాలి. పులిసిన పిండి కొంచెం అయినను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరగరా? మీరు పులిసిన పిండి వంటి వారిగా ఉండకూడదు. పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మీరు పరిశుద్ధులు అవ్వాలంటే మంచి మంచి బట్టలు, ఖరీదైన కార్లు, మంచి వెండి బంగారాలు సంపాదించుకుంటే మీరు పరిశుద్ధులు కాదు. సంఘంలో, సొసైటీలో వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉంటాయేమో కానీ దేవుని ఎదుట మాత్రం నిజంగా వాళ్ళు చాలా పూరు. దేవుడు వాళ్ళని బహుభేదలుగా చూస్తాడు. ఈ లోకములో ధనవంతులైనటువంటి వారు, ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చినటువంటి ఉన్నత స్థితిని బట్టి సంతోషపడాలి, ఆ పేదలకు సహాయం చేస్తూ ఉండాలి, వాక్యానుసారంగా వాళ్ళు నడిపించబడాలి. కానీ ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నవారు చాలామంది హృదయంలో దేవునికి చోటివ్వక ఇష్టానుసారంగా నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. మనల్ని మనం దేవుని సన్నిధిలో ఫిల్టర్ అవ్వాలి, పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడాలంటే నాకు చెప్పాడు కదా, హృదయంలో నుండి బయటికి వెళ్ళేవి వాటిని మనం తెలుసుకోవాలి. ఇంకొకళ్ళు తెలుసుకోలేదు, ఇంకొకళ్ళు మరొకరు తెలుసుకున్నా మనం దాన్ని ఒప్పుకోం. మనకై మనం తెలుసుకోవాలి. ఒకరోజు సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. అమ్మా, నువ్వు నిజమే చెప్పావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీకు పెనిమిటి కాదు అంటే, అవునయ్య నువ్వు నిజమే చెప్పావు అని చెప్పి, ప్రవక్తవాన్ని గ్రహిస్తున్నానని చెప్పి, తన పాపపు కుండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడండి, ఆయన మెస్సియా కాడని ఊరును ప్రజలందరినీ కూడా ప్రభు దగ్గరికి ఆమె నడిపించింది. ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పిందంటే, నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని మీరు వచ్చి చూడండి, ఆయన మెస్సియా కాడా. ఎందుకంటే నేను చేసినవని చెప్పిన ఆ దేవుడు నువ్వు చేసినవి కూడా చెప్పకముందే నీ తప్పులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. మనం పాపం చేయలేదని చెప్పుకుని మనమే మోసపుచ్చుకుని వారం అవుదాం. దేవుని సత్యం మనలో ఉండదు, ఆయన వాక్యం మనలో ఉండదు. కనుక మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించి పవిత్రులుగా చేస్తాడనమాట. కాబట్టి ఇతరులను పరీక్షించడం మానేసేసి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అదే నిజమైన ఆరాధన. దేవుడు కోరుకునే ఆరాధన ఏంటి? ఆరాధన. నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కున్నా, మంచి బట్టలు కట్టుకున్నా, మంచిగా నువ్వు ఉన్నా, నువ్వు చాలా పరిశుభ్రంగా ఉన్నా, నీ హృదయంలో నుండి బయటకు వెళ్ళేవి నువ్వు గ్రహించి గుర్తించి వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి. నీ వల్ల కాకపోతే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడుతూ ఉంది.
అందరూ ఆమె పాపం చేసిందని రాళ్ళు వేసి కొడుతూ ఉన్నారు. కానీ ప్రభు అన్నాడు, మీలో ఎవరిలో పాపం లేదో మొట్టమొదట రాయి విసరండి అని ప్రభు చెప్పాడు. ఆయన ఏమో రాయిచుండెను, నేల మీద ఏమో రాయిచుండెను అంటే ఎవడు చేసిన పాపం రాస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి పాపం దేవుడు రాస్తూనే ఉన్నాడు. రాళ్ళు తెచ్చిన వాళ్ళంతా కూడా రాళ్ళు కింద పడేసేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభు ఒక్కడే నిలబడ్డాడు అక్కడ. ప్రభు అన్నాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షింపలేదా? లేదు ప్రభు, నన్ను ఎవరు శిక్షింపలేదు. అమ్మ నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక పాపం చేయొద్దన్నాడు. శిక్షించే అధికారం ప్రభువుకు ఉంది. లోకానికి తీర్పు తీర్చడానికో లోకాన్ని నశింపు చేయటానికో ప్రభు రాలా. లోకాన్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నువ్వెంత ఘోర పాపివైనా, నీకెన్ని ఘోరమైనటువంటి వ్యసనాలు నీ జీవితాన్ని పాడు చేస్తున్నా, ఒకవేళ వాటి మీద నువ్వు జయం పొందకపోతే, పేతురులా నశించిపోతున్నాను ప్రభువా నన్ను రక్షించమని నువ్వు కేక వేయగలిగితే, ప్రభు తన దక్షిణ హస్తం చాపి నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. నీవు దేని విషయంలో బలహీనుడువో దాని మీద నీకు దేవుడు జయాన్ని ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొన్ని రోజుల క్రిందట నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నా పక్కన ఒక యవనస్తుడు బాగా పాన్ పరాక్ ఏదో తిని చాలా చండాలపు వాసన వస్తుంది ఆ తమ్ముడి దగ్గర. నేను అన్నాను, తమ్ముడు ఎందుకు అవి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటావు అన్నాను. ఆ పిల్లాడు అన్నాడు, నీకు లేదా అలవాటు అన్నాడు. నీకు లేదా అంటే నేను అన్నాను, మ్యాక్డోల్డ్ బ్రాందీ ఎత్తానంటే చుక్క కూడా దించను, నీళ్లు కూడా కలుపుకోకుండా తాగుతాను. నేను కైనీ లేకపోతే సిగరెట్ పొడివన్న పెదిం కింద పెట్టుకునేవాడిని. నేను అలా నాకు అన్ని వ్యసనాలు ఉన్నాయి. కానీ వాటన్నిటి నుంచి నా దేవుడు నన్ను విడిపించి నన్ను ఆరోగ్యవంతుడిగా చేసి ఆయన పనిలో వాడుకుంటున్నాడంటే అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అన్న ఎవరు జెంట్లీమెన్ అని. నేను కాదయ్యా, నా దేవుడు జెంట్లీమెన్ అని చెప్పాడు. నా దేవుడు గొప్పవాడు. ఆ వ్యసనాలు నా మీద ఒకప్పుడు జయం పొందిని, వాటి మీద దేవుడు నాకు జయాన్ని అనుగ్రహించాడు. నా వల్ల కాకపోతే నేను దేవుని పాదాలు పట్టుకున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, నేను తాగుడు మానలేకపోతున్నాను, స్మోకింగ్ మానలేకపోతున్నాను, బ్యాడ్ హ్యాబిట్స్ మానలేకపోతున్నాను. నువ్వు మానలేకపోతున్నావు, కానీ నేను మానాలని ఆశపడితే నువ్వు దేవుని తోడు చూస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. చాలామంది ఒప్పుకుంటారు, పాపాన్ని ఒప్పుకుంటారు, కానీ ఆ ఒప్పుకుంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభువా నేను జయించలేకపోతున్నాను అంటే ప్రభువుని ఖచ్చితంగా జయం అనుగ్రహిస్తాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక ఆయన ఉన్నాడు, చిన్న యవనస్తుడు, 27 సంవత్సరాలు. డేవిడ్ బ్రెయినార్డ్ రెడ్ ఇండియన్స్ మధ్యలో దేవుని సేవ చేయాలనుకున్నాడంట. రెడ్ ఇండియన్స్ అంటే మనుషులను తినే మనుషులు, మనుషులను పీక్కు తినే మనుషులు. బతికుండగానే మనం గనక ఏట మాంసం తింటాం కదా, అలా తింటారు వాళ్ళు. నరమాంస భక్షకుల మధ్యలో దేవుని సేవ చేయాలని డేవిడ్ బ్రెయినార్డ్ ఒకానొక రోజు ఆలోచన చేశాడంట. వాళ్ళ ఫాదరు అమెరికాలో పెద్ద పాస్టర్ గారంట. నీకు సేవ చేయాలంటే మన అమెరికా దేశంలో కొన్ని సంఘాలు ఉండి నీ వెళ్ళి వాకింగ్ చెప్పిరామని చెప్తే దేవుడు మాత్రం డేవిడ్ బ్రెయినార్డ్తో మాట్లాడుతున్నాడంట, నువ్వు రెడ్ ఇండియన్స్కి చెప్పాలి, నరమాంస భక్షకులకు నువ్వు వాకింగ్ చెప్పాలంటే వాళ్ళ భాష ఈయనకి అర్థం కాదంట, ఈయన భాష వాళ్ళకి అర్థం కాదంట. బ్రెయినార్డ్ వెళ్తూ కొన్ని శ్రేష్టమైనటువంటి రుచికరమైన రొట్టెలు కొన్నిటి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడంట. వాళ్ళకి ఇస్తే ఆ రొట్టెలు తింటూ ఉంటే చాలా రుచిగా ఉన్నాయంట. వాళ్ళు అనుకున్నారంట, ఇతను మనకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదని. అతని గురించి ఒక పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచన ఆ బ్రెయినార్డ్ మీద వచ్చిందంట. అక్కడున్న ప్రజలకి ఆయన చంపలేదంట, ప్రియమైన వాళ్ళరా. అయితే వాళ్ళ భాష ఈయన భాష వాళ్ళకి అర్థం కావట్లేదంట. ఆ గుంపులో ఒక్కడికి మాత్రమే తెలుసు అంట డేవిడ్ బ్రెయినార్డ్ మాట్లాడే మాటలు. ఆడు తాగుపోతాడంట, ఆడు బీభత్సమైన తాగుపోతాడంట. డేవిడ్ బ్రెయినార్డ్తో అన్నాడంట, నీ మాటలు నాకు తెలుసు, నీ మాటలు వాళ్ళకి నేను చెబుతాను, నాకు రోజుకు మందుకు డబ్బులు ఇవ్వమన్నాడంట పాస్టర్. దేనికి? నేను ఎంత తాగితే అంత పోపి నువ్వు, నేను ట్రాన్స్లేట్ చేస్తానన్నాడంట. పాస్టర్ గారు, సరే నీకు ముందుకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తా, నేను చెప్పే వాక్యం వాళ్ళకి చెప్పన్నాడంట. అలా కొద్ది రోజులు పోయిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆ తెగ అంతా కూడా మారు మనసు పొందారట. వాక్యం అందిస్తున్న ఈయనకి మారు మనసు వచ్చిందంట. అద్భుతం కదా. నరమాంస భక్షకులు, వాళ్ళు మనుషులు తినే మనుషులు మారిపోయారు. ఆ తాగుబోతోడు ట్రాన్స్లేట్ చేయటం వల్ల కొన్ని రోజులకి ఇతను కూడా మార్పు చెందిన తర్వాత ఒకరోజు అన్నాడంట,
నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను పాస్టర్ గారు, నాతో పాటు మీరు వస్తారా అన్నాడంట ఈ తాగుబోతాయన. కొంతమంది అన్నారంట, వద్దు పాస్టర్ గారు వెళ్ళబాక, ఆయన నమ్మటానికి లేదు, లేనిపోయింది నిన్ను కూడా తినేస్తాడంటే సరే అన్నాడంట. నేను చనిపోతే ఎడు తిరిగి నన్ను పురుగులు తింటాయి కదా, బతికుండగా ఆయన్నే తినమను అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఒక బావి లాంటిది చూపించాడంట. దానిలో పుర్రెలు, కాళ్ళు, కీళ్ళు అన్నీ ఎముకలైనా ఉండేయంట అన్నీ. ఏంటిదంటే, ఇంతమందిని తిని ఈ బావిలో పడేసాను పాస్టర్ గారు నేను అన్నాడంట. ఇంతమందిని తిని ఈ బావిలో పడవేశాను, యేసు ప్రభు నన్ను కూడా క్షమిస్తాడంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. ప్రభు క్షమించలేని పాపం అంటూ భూమి మీద ఏది లేదయ్యా. చచ్చిపోయిన తర్వాత క్షమించడు, కానీ బతికుంటే ఎటువంటి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. మనం సరి చేసుకోవాలి. మనం జిగటమంటి వారము, జారిపోయే స్వభావం మనకు చాలాసార్లు ఉంటుంది. కానీ సారిపోయిన కుమ్మరివాడు విసుగు చెందకోకుండా యుక్తమైన పాత్రను ఎలాగైతే చేసి పక్కన పెట్టాడో అలాగే దేవుడు మనల్ని మంచిగా చేస్తాడని, పరిశుద్ధపరుస్తాడని, నిత్యజీవానికి వారసులుగా చేస్తాడని డేవిడ్ బ్రెయినార్డ్ ఇంకా అతనికి కొన్ని మాటలు చెప్పి అతనికి కూడా బాప్తిస్మం ఇచ్చాడట. ప్రియమైన వారలారా.